దేవుని మనసులో ఒకే ఒక ఆలోచన. ఏంటా ఆలోచన అంటే, దావీదు బ్రతుకున్నంత కాలం. ఎవరు బ్రతుకున్నంత కాలం? దావీదు బ్రతుకున్నంత కాలం నేను దావీదును కాపాడాలి అని మనసులో ఒక స్థిరమైన ఆలోచన దేవుడు పెట్టుకున్నాడు. దేవుడు తన భక్తుల్ని ఎలా చూస్తున్నాడంటే, సమృద్ధి గలవారిగా ఉండాలని చూస్తా ఉన్నాడు. వాళ్ళు ఎలా ఉండాలంటే సజీవులుగా ఉండాలని చూస్తా ఉన్నాడు. నాతో చెప్పండి, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇక్కడ దావీదు గురించి ఏమని రాయబడి ఉందంటే, దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతనిని కాపాడుచుండెను. అంటే దేవుని యొక్క కాపుదల దావీదు జీవితంలో అడుగడుగు ఉంది. దావీదు యుద్ధానికి వెళ్ళినా దావీదు వెనకాల దేవుడు వెళ్తా ఉన్నాడు. దావీదు ఊరికెళ్ళినా దేవుడు దావీదు వెనకాల వెళ్తా ఉన్నాడు. దావీదు ఇంట్లోనే ఉన్నా దావీదు దగ్గర ఎవరున్నారో దేవుడు ఉంటా ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లోడు తండ్రి వెనక చిన్నపిల్లోడు వెళ్ళినట్టు దావీదు వెనకాల దేవుడు అలా వెళ్తా ఉన్నాడు. ఎందుకు? దావీదును కాపాడడానికి. దేవుని మనసులో ఒకే ఒక ఆలోచన. ఏంటా ఆలోచన అంటే, దావీదు బ్రతుకున్నంత కాలం. ఎవరు బ్రతుకున్నంత కాలం? దావీదు బ్రతుకున్నంత కాలం నేను దావీదును కాపాడాలి అని మనసులో ఒక స్థిరమైన ఆలోచన దేవుడు పెట్టుకున్నాడు. అంటే నేను ఏమంటానంటే, దేవుని మనసంతా ఎవరి మీద ఉందంటే దావీదు మీద ఉంది. మనుషులు పెట్టుకోలే. ఎవరు పెట్టుకున్నారు? దేవుడు పెట్టుకుని ఆ ఆలోచన బట్టి దావీదు ఎక్కడికి వెళ్తా ఉన్నా దావీదు వెనకాల దేవుడు వెళ్ళి అతన్ని కాపాడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన. నేను అంటాను, దేవుడు కూడా మనల్ని అతని మనస్సులో పెట్టుకోవాలి. బైబిల్లో రాయబడి ఉంది, సౌలు అనుదినము దావీదుని చంపాలనుకున్నాడంట. మొదటి సమూయేలు తీయండి, 23వ అధ్యాయం తీయండి ఒకసారి, 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమును ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతికినను. ఎప్పుడు వెతికాడంట? ప్రతిరోజు వెతికితూనే ఉన్నాడంట. దేనికి? చంపడానికి. అనుదినము వెతికినను. అక్కడ ఏమనుంది చూడండి, దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. అనుదినము చంపాలనుకున్నాడంట. ఎవరిని? ప్రతిరోజు దావీదు ఎక్కడ దొరుకుతాడు అతన్ని చంపేద్దామని ప్రతిరోజు వెతుకుతూ ఉంటే బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదంట. అంటే ప్రతిరోజు సౌలు వెతుకుతూ ఉంటే ప్రతిరోజు దేవుడు దావీదుని కాపాడుతూనే ఉన్నాడు. అర్థమైందా మీకు? ప్రతిరోజు సౌలు వెతుకుతూ ఉన్నాడు, దావీదుని చంపేద్దాం అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు దావీదుని కాపాడుతూనే ఉన్నాడు. దావీదు వెంటనే ఉన్నాడు. దావీదుకు క్షేమాన్ని కలుగు చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. సాతాను ప్రతి దినము మనల్ని అణిచివేయాలని, ప్రతి దినం మనల్ని నాశనం చేయాలని, మన జీవితాల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటే దేవుడు ప్రతిరోజు మనల్ని కాపాడతాడు. ఏ రోజు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ప్రతిరోజు దావీదు చుట్టూ ఆయన ఉన్నాడు. ఒక చోట ఏమనుందంటే కీర్తనలో, ఆయన నా శత్రువు ఎదుట బలమైన కోటగా ఉన్నాడంట. ఎవరి ఎదుట? దావీదు శత్రువు ఎదుట దేవుడు బలమైన కోటగా ఉన్నాడు. ఇప్పుడు శత్రువు చూస్తే దావీదు కనబడతాడా? దేవుడు కనబడతాడా? దేవుడే కనబడతాడు. దేవుడు ఒక కోటగా నిలబడినప్పుడు శత్రువు కనులకి దావీదు కనిపించడా. దావీదు ఎక్కడున్నాడంటే దేవుని వెనకాల ఉన్నాడు. అంటే ప్రతిరోజు దేవుడు దావీదు ముందు ప్రాకారంగా ఉండి వచ్చే ప్రతి బాధని, వచ్చే ప్రతి సమస్యని, వచ్చే ప్రతి అపాయాన్ని తప్పిస్తూ ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. అంటే ఆయన భక్తుల ఎడల ఆయన ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడో, శ్రద్ధ చూపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి.
సృష్టికర్త అయిన దేవుడు ఒక మట్టి మానవుణ్ణి ఇంతగా కాపాడుతున్నాడంటే ఆయన ఎంత ప్రేమను చూపిస్తున్నాడు. అనుదినము సౌలు వెతికినను, ప్రతిరోజు వెతికి ఏమనుకున్నాడో తెలుసా సౌలు? చూడండి, ఆ మాట చూపిస్తాను. అదే అధ్యాయం చూడండి ఒకసారి. 7వ వచనం, 23:7. దావీదు కైలాకు వచ్చినని సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డగడియలు గల పట్టణంలో ప్రవేశించి అందులో ముయ్యబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించిననుకొనెను. ఏమనుకున్నాడు? ప్రతిరోజు సౌలు ఏమనుకున్నాడు? దేవుడు దావీదుని నా చేతికి అప్పగించాడు, దావీదుని చంపడానికి దేవుడే అనుమతి ఇచ్చాడని. అంటే ఇంకో చోట ఏమనుందంటే అనుదినము దావీదును కాపాడుతూనే ఉన్నాడు. మన శత్రువు అనుకుంటాడు ఈరోజు మన చేతికి దొరికేసాడు, ఇది పని అయిపోయిందని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఎక్కడికి పోయినను ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదును కాపాడుతూనే ఉన్నాడు. మనల్ని కూడా ఆయన కాపాడుతాడు. మనల్ని కాపాడాలంటే మనం భక్తి పరులమై ఉండాలి. ఏమై ఉండాలి? ఇంకో వచనం చూపిస్తాను చూడండి. 33వ కీర్తన 18వ వచనం ఒకసారి తీయండి. అక్కడ ఏమనుంది? వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. అంటే దేవుని కనులు ఎవరి మీద ఉన్నాయో తెలుసా? దేవుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? తన భక్తులను చూస్తూ ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి నిలిపి ఆయన 2 పనులు చేస్తూ ఉన్నాడు. ఏంటా 2 పనులు అంటే? వారిని ప్రాణంతో వారిని కాపాడుతున్నాడు, మరణం నుండి తప్పించుటకు. ఒకటేంటంటే మరణం నుండి తప్పించుటకు, 2 కరువులో సజీవులుగా కాపాడడానికి. అర్థమైందా? ఒకటేంటి? మరణం రాకుండా కాపాడడానికి. 2 ఏంటంటే ఎటువంటి కరువు రాకుండా సమృద్ధితో వారిని పోషించడానికి ఆయన కనుదృష్టి ఎప్పుడు ఆయన భక్తుల మీదే ఉంది. దేవుడు తన భక్తుల్ని ఎలా చూస్తున్నాడంటే సమృద్ధి గలవారిగా ఉండాలని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలా ఉండాలంటే సజీవులుగా ఉండాలని చూస్తూ ఉన్నాడు. అందుకని మరణం నుండి వారిని తప్పించడానికి, కరువు నుండి వారిని పోషించడానికి ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంది? ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. అందుకే దావీదు ఎక్కడికి పోయినను దేవుడు ఎందుకు అతను కాపాడాడంటే ఆయన భక్తుడు కాబట్టి సౌలు యొక్క చేతి నుండి, మరణం నుండి ఆయన తప్పించాడు, కరువు లేకుండా సమృద్ధితో ఆయన పోషించాడు. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తూ ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి కరువు అంటే ఏంటో నా కనులకు తెలియదు. కరువుని నా కనులతో చూసిన వాడిని కాదు. ఎల్లకాలము ఆయన సమృద్ధితో నన్ను నింపుతున్నవాడు. సింహపు పిల్లలైనను లేమి కలిగి ఆకలిగొనును ఆయన పిల్లవాడినైన నేను, ఆయన కుమారుణ్ణైన నేను, ఆయన భక్తున్నైన నేను ఆకలిగొని ఉండుట నేను అన్నడూ చూడలేదు. ఆయన నన్ను పోషిస్తూ ఉన్నాడు. ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో ధనాన్ని కూర్చుకొనవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషిస్తాడు. ఎంత అద్భుతం చేశారు! మనకి కరువు రాకుండా మనం సజీవులుగా నిలబెట్టడానికి ఆయన కనుదృష్టి మన మీద ఉంది. అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే సజీవులుగా ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలని ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఎంత అద్భుతం చేశారు! మనుషులు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, బంధువులు మనల్ని పట్టించుకోకపోయినా దేవుని కనుదృష్టి మన మీద నిలిపి ఆయన మనల్ని పట్టించుకుంటూ ఉన్నాడు. ఆయన కృపది.
ఇంకో మాట కూడా చూపించి నా మాటలు ముగిస్తాను. 121 కీర్తన 3వ వచనం. నిన్ను కాపాడువాడు కునుకడు. అంటే దేవుని కనుదృష్టి మన మీద ఉండి మనల్ని సజీవులుగా ఉంచి సమృద్ధిగా ఉంచిన దేవుడు ఒక క్షణాన్ని కూడా నిద్రపోడంట. నిన్ను కాపాడువాడు కునుకడు. ఆయన కునుకాడంటే మన పని అయిపోయినట్టే. ఆయన ఒక్కసారి కునుకుపాటు పడ్డాడంటే మన ప్రాణాలు ఎగిరిపోతాయి. కాబట్టి ఆయన కునకకుండా, ఆయన నిద్రపోకుండా ఆయన కళ్ళు అప్పగించి మన వైపే చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని కాపాడడానికి. బైబిల్లో చక్కని మాట ఉంది, పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థం. పక్షి చూస్తూ ఉండగా రాయితో కొట్టండి, ఎగిరిపోద్ది. పక్షి చూస్తూ ఉండగా వల వేయండి, ఎగిరిపోద్ది. అలాగే దేవుడు చూస్తూ ఉండగా శత్రువు మన మీద వలయలేడు, శత్రువు మన మీద రాయలేడు. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, వాడికి దడపడుతుంది. అర్థమైందా? నిన్ను కాపాడువాడు కొనకడు. ఆయన నిద్రపోడు, ఆయన అలసట తీర్చుకోడు. ఆయన నిరంతరము ఎవరి కొరకు జీవిస్తూ ఉన్నాడంటే ఆయన మన కొరకే జీవిస్తూ ఉన్నాడు, మన క్షేమం కొరకే జీవిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడడానికి జీవిస్తూ ఉన్నాడు, సజీవులుగా మనల్ని నిలపడానికి, ఆయన రాజ్యంలో నిలుపుకోవడానికి, మన ప్రవర్తన కాపాడడానికి ఆయన నిరంతరము కన్నులు తెరిచే ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుటకు ఆయన కొనుక్కోకుండా ఉన్నాడు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు, నువ్వు రాత్రి అనక పగలనక నిద్రపోతా ఉన్నావు, నిన్ను కాపాడడానికి ఆయన నిద్ర మానేశాడు. ఎంత అద్భుతం చూసారా, ఎంత అద్భుతం. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతన్ని కాపాడినట్లు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడడానికి ఆయన కొనకడం లేదు, నిద్రపోవడం లేదు. ఆయన కళ్ళు అప్పగించి మన వైపే చూస్తూ ఉన్నాడు. అంత పిచ్చి మనం అంటే, అంత ప్రేమ మనం అంటే ఆయనకి ఎనలేని ప్రేమ. దేవుడి దగ్గరికి మనం వెళ్ళి, దేవా నన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నా ప్రాణం ఇచ్చేంతగా ప్రేమిస్తున్నా. ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నేను నిద్రపోనంతగా ప్రేమిస్తున్నా. ఎంతగా ప్రేమిస్తున్నా అంటే నేను నీ కొరకు ఏదైనా చేసేస్తా, నిన్ను కాపాడడానికి నేనే దిగొచ్చేస్తా. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు.